ఎలా అంటే ఇప్పటికీ కొంతమంది పేరెంట్స్ ఏంటంటే ఒక రైట్ ఇన్స్టిట్యూట్ని సెలెక్ట్ చేసుకోవడంలో చాలా పొరపాటు పడుతూ ఉన్నారు. అవును సార్. అంటే ఈవెన్ మీలాంటి పేరెంట్స్ వచ్చి చెప్పినా కూడా ఇంకా డైలమా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అటువంటి పేరెంట్స్కి కానీ స్టూడెంట్స్కి కానీ మీరు ఏం చెప్తారు? నేను చెప్పొచ్చు ఏంటంటే పిల్లలు అనేది అంటే నా ఈ అబ్బాయి ఇంకో అబ్బాయి కూడా ఉన్నారు కదా. ఇప్పుడు ఈ పిల్లలంతా ఎలా ఆలోచిస్తారంటే మేము ఇంజనీరింగ్ చదువుతున్నాం కనుక మాకంతా తెలుసు, ఇంకా మేమే చేయగలుగుతాము, మా ఫాదర్ కానీ మదర్ కానీ ఎవరైనా కానీ వాళ్ళకి అంత ఇప్పుడున్న విషయాలు తెలియదు అని చాలామంది అనుకుంటూ ఉంటారు. చదువు అయిపోయిన తర్వాత మామూలుగా ప్లేస్మెంట్ వస్తే ఓకే సార్, రాకపోతే కనుక ఏదో ఒక ఇన్స్టిట్యూట్లో ముఖ్యంగా కోడి జ్ఞానంలో చేరితే వాళ్ళకి ఏంటంటే ఒక 1 year లోపు కంపల్సరీ ఏదో ఒక జాబ్ వస్తుంది కనుక ఏదో మన విజయవాడ అయితే విజయవాడ, హైదరాబాద్ ఈ మధ్య సార్ అక్కడ వైజాగ్ కూడా చేసినట్టున్నారు. ఎక్కడ అందుబాటులో ఉంటే అక్కడ ఒక 4 నెలలే కదా, పెద్ద ఫీజులు కూడా ఏం కాదు, పైగా 0 పేమెంట్లు కూడా ఉన్నాయి. చేరి నేర్చుకుని ఉంటే వాళ్ళకి అవకాశం వచ్చినప్పుడు జాబ్ క్రాక్ చేయగలరు అనేది నా ఉద్దేశం. ఏ పిల్లలకైనా తల్లిదండ్రులకైనా చెప్పగలిగింది ఇది నేను ఒక తండ్రిగా. ఎందుకంటే నేను ఎంత టెన్షన్ పడ్డా అనేది ప్రతి తల్లిదండ్రులు టెన్షన్ పడుతూనే ఉంటారు. తర్వాత ఏంటి అంటే పరిస్థితులు బాగాలేదు కనుక బయట జాబ్లు అంత ఈజీగా రావట్లేదు కనుక ఈ అబ్బాయికి వచ్చిన ఆనందం ఉంది, ఇంకో అబ్బాయి పరిస్థితి ఏంటనే డైనమా కూడా ఉంది. అట్లాగా మా వాడు కూడా అదే చెప్తున్నా, వాడు ఆల్రెడీ గేట్ క్వాలిఫై అయ్యి ఉన్నాడు, నువ్వు ఎంటెక్ చేస్తున్నా చెయ్యి, లేదంటే కోచింగ్కి వెళ్దాం పదా అని చెప్తున్నా. ఈయన కూడా మోటివేట్ చేసిన ఆయన కూడా చేయాల్సి వస్తుంది. ఓకే, వన్ వర్డ్ అబౌట్ కోడ్ జ్ఞానం అంటే ఏం చెప్తారంటే ఒక ముక్కలో చెప్పాలంటే కోడ్ జ్ఞానం గురించి ఏం చెప్తారు మీరు? ప్రతి పిల్లవాడికి అవసరమైన కోచింగ్ సెంటర్